వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ రెండు సేమ్గా కనిపిస్తున్నాయి కదా, కానీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రోజు నుంచి నేను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. వెయిట్ లాస్ కంపల్సరీ అయిపోతాను అని ముచ్చటగా 3 రోజులు మాత్రమే ఫాలో అవుతున్నారా, 4 రోజులు బద్దకం వచ్చేసి ఆపిస్తున్నారా? మీరు వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? మీకోసమా లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా అంటున్నారా? ఎట్లాంటి డైట్ లేకుండా నేను చూపించే ఈ 3 రెసిపీస్ వాడితే 100కి 100% మీరు వెయిట్ లాస్ అవుతారు. హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమిళ్ చూసారు కదా, వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్. రెండు కొంచెం సేమే అనిపిస్తాయి, కానీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో వెయిట్ లాస్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో, వెయిట్ మేనేజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ అంతే కష్టం కూడా. సో నేను నా జర్నీలో నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను, వెయిట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. నా జర్నీ అని చెప్పానంటే నేను మరీ ఓవర్ వెయిట్ ఏం అవ్వలేదు. లైక్ సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీ టైంలో నేను 70 kgs దాకా వెళ్ళాను అనమాట. సో వెయిట్ గెయిన్ అవ్వడం చాలా ఈజీ, కానీ తగ్గడం చాలా కష్టం కదా. సో అది వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. అట్లా అని చెప్పి ఆఫ్టర్ డెలివరీ ఒక 5 kgs ఆటోమేటిక్గా తగ్గిపోయినా 65కి వచ్చిన. కానీ 65 అన్నా కూడా కొంచెం లావుగానే కనిపిస్తాం కదా. సో ఇంతకుముందు బక్కగా ఉండేదానివి ఇప్పుడు లావ్ అయిపోయినావని చాలామంది అంటూ ఉంటారు. ఇంకా బాగా తింటుందేమో అని అనుకుంటారు. కాకపోతే ఇంకా అంతే, పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల అండ్ మనం సరిగ్గా మెయింటైన్ చెయ్యము, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోము సరిగ్గా, కాబట్టి వెయిట్ గెయిన్ అన్నది ఈజీగా అవుతాము. సో అట్లా అని చెప్పి నేను ఎట్లా తగ్గినా, నేను ఇప్పుడు వచ్చేసి 53, 54 అట్లా ఉన్నా, ఇంకొంచెం తగ్గాలి. నా టార్గెట్ వచ్చేసి 50 అనమాట. సో నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నాను, ఎట్లా వెయిట్ లాస్ అయ్యాను చాలా జెన్యూన్గా చెప్తాను. నేను యూజ్ చేసేవి మాత్రమే, అక్కడిక్కడ చూసినవి అవి ఇవి ఏవి చెప్పాను. జస్ట్ నేను ఏదైతే ఫాలో అయ్యానో, నాకు ఏదైతే రిజల్ట్ ఇచ్చిందో అది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ 3 మాత్రమే షేర్ చేసుకుంటాను అనమాట. నేను ఆ 3 రెగ్యులర్గా ఎక్కువగా నాకు రిజల్ట్ ఇచ్చింది అనిపించింది ఆ 3 అనమాట. అండ్ ఇంకా మెయిన్ మనం ఎట్లా అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పటి నుంచి నేను వెయిట్ లాస్ అయిపోతాను, నేను కంపల్సరీ ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో చేస్తాను అని అనుకుంటాము. ముచ్చటగా 3 రోజులు ఫాలో అవుతాము, 4వ రోజు బద్ధకం వచ్చేస్తుంది. దాంట్లో మెయిన్ కేటగిరీ నేనే అనమాట, ఫస్ట్ ఉంటా బద్ధకంలో. అట్లని చెప్పి చాలా సింపుల్గా బద్ధకం ఉన్న వాళ్ళు కూడా ఈజీగా రోజు రెగ్యులర్గా ఫాలో అయ్యేటట్టు ఉంటుంది అనమాట నా డైట్ ప్లాన్ వచ్చి. అంటే డైట్ ప్లాన్ అంటూ ఏం కాదు, ఇవి వెయిట్ లాస్ అయ్యేటివి నేను ఏవైతే ప్రిపేర్ చేసుకుంటానో అవి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ టైంలో యూస్ చేయాలి, ఎంత క్వాంటిటీలో యూస్ చేయాలి, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను చాలా క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి డైట్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం కావాల్సిన వస్తువులు వచ్చేసి వాము, సోంపు, జీలకర్ర అండ్ నల్ల జీలకర్ర. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ఇవి అందరి కిచెన్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. జీలకర్ర అన్నది మనం వంటకాల్లోనే కాకుండా మన హెల్త్ కాపాడుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది అండ్ షుగర్ తగ్గించుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. షుగర్ ఎట్లా తగ్గుతుంది అంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది. సో అది షుగర్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్ కూడా, ఇంకా డైజెషన్ మంచిగా అవుతుంది. నెక్స్ట్ సోంపు ఏమో టేస్ట్తో పాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా లేకుండా చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాము, ఓమా అని కూడా అంటాము. ఇది అయితే ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. డైజెషన్ మంచిగా అవుతుంది ఇది డైలీ తీసుకుంటే. ఎప్పుడైతే డైజెషన్ మంచిగా ఉంటుందో మన ఆరోగ్యం అంతా బాగుంటుంది. అండ్ వాము గురించి మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? చిన్నపిల్లలకి వుడ్వర్డ్ గ్రైప్ వాటర్ ఇస్తారు. దాంట్లో ఏముంటుంది, వాముని వాళ్ళు అట్లా ప్రిపేర్ చేసి ఇస్తారు. సో మనం చిన్నపిల్లలకు కూడా ఇస్తామన్నమాట ఇది. ఇంకా నల్ల జీలకర్ర, ఇది బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది, షుగర్ తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని సపరేట్గా డీప్ ఫ్రై చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత. అంతే, ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజు ఒక స్పూన్ తినేయడమే. అండ్ సెకండ్ వెయిట్ లాస్ డ్రింక్ వచ్చేసి సబ్జా సీడ్స్ అనమాట. సబ్జా సీడ్స్ మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది అండ్ మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా చూస్తుంది అండ్ డైజెషన్ మంచిగా ఉంటుంది, ఇంకా ఆకలిని తగ్గిస్తుంది. కాబట్టి వెయిట్ లాస్ ఈజీగా అవుతాం. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. ఒక 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ ఓవర్ నైట్ కూడా ఒక స్పూన్ వాటర్లో సోక్ చేసుకుంటే అవి ఉబ్బిపోతాయి, అప్పుడు తాగేయడం అంతే. అండ్ థర్డ్ వెయిట్ లాస్ డ్రింక్ వచ్చేసి కాఫీ పౌడర్ అనమాట.
కాఫీ పౌడర్ మనకి వెయిట్ లాస్లో ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, మనకి లివర్ ఉంటుంది కదా, లివర్ చుట్టూ ఫ్యాట్ అన్నది పేరుకుపోతుంది, అంటే ఫ్యాటీ లివర్ అవుతుందన్నమాట. కాఫీ పౌడర్ అన్నది ఆ ఫ్యాటీ లివర్ని తగ్గిస్తుంది. ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఒక గ్లాస్లో కొంచెం కాఫీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి. దాంట్లో గ్లాస్ వేడి నీళ్ళు పోసుకొని ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగేయడమే. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసేయాలి. హనీ అన్నది ఆప్షనల్. నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఈ 3 వెయిట్ లాస్ డ్రింక్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సూపర్ డూపర్ వెయిట్ లాస్ డ్రింక్స్ అనమాట ఇవి. సో ప్రిపరేషన్ ప్రాసెస్ చూసారు కదా. ఫస్ట్ డైట్ పౌడర్ అనమాట. పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను నేను వీడియోలో చేయించాను కదా. అదేంటంటే డైలీ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటాం కదా, బ్రష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నోట్లో పెట్టేసుకొని వాటర్ తాగేసాను. ఒక గ్లాస్ వాటర్ చాలు. ఒకటేసారి 1 లీటర్ 2 లీటర్ వాటర్ మార్నింగ్ తాగమని నేను చెప్పాను. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది దానికి. అండ్ చాలామంది అంటారు లీటర్ వాటర్ తాగేసేయాలి, 2 లీటర్స్ వాటర్ తాగేసేయాలి అని. కానీ ఒకటి తాగాలి, డైలీ 4 to 5 లీటర్స్ తాగాలి. కానీ ఒకటేసారి మొత్తం తాగేయొద్దు. అప్పుడు ఒక గ్లాస్ అట్లా డే మొత్తంలో మినిమం 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అని నేను అనుకుంటున్నాను. నేను అదే ఫాలో అవుతాను అనమాట. సో ఒక స్పూన్ తింటే చాలు. ఒక స్పూన్ తినేసి రోజు తింటుంటే ఇంకా మనకు వాటర్ కూడా అవసరం లేదు, అట్లనే తినాలి అని కూడా అనిపిస్తుంది. టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే మనం అవన్నీ డీప్ ఫ్రై చేసినాం కదా. సో టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ నోట్లో పెట్టేసుకొని కొంచెం వామ్ వాటర్ తాగేస్తే అయిపోతుంది అనమాట ఒక గ్లాస్. అండ్ సెకండ్ది వచ్చేసి సబ్జా సీడ్స్. అదేంటంటే ఓవర్ నైట్ చేయకపోయినా పర్లేదు, 15 minutes అది వాటర్లో సోక్ చేసేస్తే అయిపోతుంది. దాంతో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు 1 month రెగ్యులర్గా యూజ్ చేసి చూడండి, కంపల్సరీ మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. అది నైట్ మీకు నానబెట్టుకోవడం మర్చిపోయారు అనుకో, మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకొని మీరు బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు అది ఉబ్బిపోతుంది అనమాట. అప్పుడు మంచిగా తాగేసేయచ్చు మార్నింగ్. ఇంకా ఎట్లాగో మార్నింగ్ డైట్ పౌడర్ తాగుతున్నాం కదా, సో నైట్ టైం సబ్జా సీడ్స్ తాగేసేయండి, అది అయిపోతుంది. అండ్ థర్డ్, ఇది అయితే ద మోస్ట్ అసలు మ్యాజికల్ అనే చెప్పాలి. మీకు 1 weekలోనే రిజల్ట్ కనిపిస్తుంది. ఇది 1 weekలోనే 2 to 3 kgs వరకు ఈజీగా తగ్గిపోతారు. అదే కాఫీ పౌడర్ అనమాట. ఏం లేదు, ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. నెస్లే తీసుకోవచ్చు, బ్రూ తీసుకోవచ్చు, కాంటినెంటల్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు కాఫీ పౌడర్. అది ఒక స్పూన్ కాఫీ పౌడర్ గ్లాస్లో వేసుకుని వేడి వాటర్, వామ్ వాటర్ వేసుకోవాలి. వేడి నీళ్ళే పోసుకోవాలి, కానీ వామ్ అయిన తర్వాత తాగాలన్నమాట. అండ్ ఒక లెమన్ కంపల్సరీ, అది స్క్వీజ్ చేసుకొని తాగడమే. మీకు టేస్ట్ అంతగా నచ్చకపోతే కొంచెం హనీ యాడ్ చేసుకోండి. హనీ అవాయిడ్ చేయండి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు అవాయిడ్ చేయడమే బెస్ట్. బట్ అసలు తాగలేకపోతున్నా అని అంటే హనీ యాడ్ చేసుకోండి కొంచెం. ఈ 3 వెయిట్ లాస్ రెసిపీస్ అయితే చాలా పవర్ఫుల్ అండ్ చాలా మ్యాజికల్. వెయిట్ లాస్ తొందరగా చూపిస్తుంది మనకి. అండ్ ఎట్లాంటి డైట్, నేనైతే ఏ డైట్ చేయను, ఎట్లాంటి డైట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం ఓకే, మనం 2 to 3 kgs తగ్గాలి అనుకుంటున్నాము అన్న వాళ్ళైతే ఎట్లాంటి డైట్ అవసరం లేదు. ఇప్పుడు 80-90 kgs అయిపోయి నేను 50-60కి కావాలి, 20-30 kgs తగ్గాలి అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం మెయింటైన్ చేయాలి. ఎట్లా అనంటే నైట్ టైం బిఫోర్ 6 తినేసేయాలన్నమాట. మ్యాక్సిమం రైస్ కాకుండా ఏదైనా చపాతీ రోటీ తింటే బెటర్. రైస్ తిన్నా కొంచెం ఒక చిన్న కప్ అంత తింటే సరిపోతుంది. అండ్ ఇంకా మిగతా మళ్ళీ 6 తర్వాత ఏది ముట్టుకోవద్దు. వెయిట్ లాస్ డ్రింక్ ఒకటి తాగేసి పడుకోవాలి అంతే. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. రైస్ అనేది కొంచెం తగ్గించాలి. ఇవి పర్టికులర్గా అంటే రెగ్యులర్గా ఫాలో అవ్వాలన్నమాట. ఇవి మాత్రం ఈ 3 డైలీ మార్నింగ్ కంపల్సరీ కాఫీ వాటర్ తాగాలి. అండ్ నైట్ సబ్జా వాటర్ తాగాలి. ఈ పౌడర్ తినాలన్నమాట. అది మార్నింగ్ అండ్ నైట్ చేయండి. ఫస్ట్ ఒక 5 kgs తగ్గడమే చాలా కష్టంగా అనిపిస్తుంది, టైం పడుతుంది. ఒక 5 kgs తగ్గిన తర్వాత ఫాస్ట్గా తగ్గిపోతాం అనమాట. ఫస్ట్ కొన్ని కేజెస్ తగ్గడానికే కొంచెం టైం తీసుకుంటుంది. కాకపోతే రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు నేను చూపించిన ఈ 3 వాడితే మాత్రం చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అవుతారు. నేనైతే ఇదే ఫాలో అయినా. నాకు కాఫీ పౌడర్ అయితే చాలా అమేజింగ్ రిజల్ట్ ఇస్తుంది. అండ్ ఈ డైట్ పౌడర్ వెయిట్ మేనేజ్ చేయడానికి డైట్ పౌడర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వెయిట్ లాస్ అంత ఫాస్ట్గా అవ్వకపోయినా వెయిట్ మేనేజ్మెంట్లో మాత్రం ఈ పౌడర్ చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనము వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి అనుకుంటున్నాము అన్నది మనకు తెలియాలి. అంటే మనకే అనిపించి అరే నేను వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదు అని అంటే నేను మంచిగా కనిపించాలి, లేదు అని అంటే నేను హెల్తీగా ఉండాలి అని అనిపించాలి. లేకపోతే వేరే వాళ్ళు 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నారు అని అనిపించం. ఒకవేళ 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారు అని నువ్వు స్టార్ట్ చేసావనుకో, అది ఎక్కువ రోజులు నువ్వు ఫాలో అవ్వలేవు. నీ అంతలో నీకే అనిపించాలి నేను వెయిట్ లాస్ అవ్వాలి, నేను హెల్తీగా ఉండాలి అని నీకు అనిపిస్తేనే, నీ బ్రెయిన్కి నువ్వు ఫిక్స్ అవుతేనే అప్పుడు నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు, అప్పుడు నువ్వు ఫాలో అవ్వగలుగుతావు. అప్పుడు నువ్వు వెయిట్ లాస్ అవ్వడానికి 100% నీ ఎఫర్ట్ నువ్వు పెడతావు. అండ్ 100% నీ ఎఫర్ట్ నువ్వు పెట్టినప్పుడు రిజల్ట్ ఎందుకు రాదు? 100% వస్తుంది. ఫస్ట్ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గడానికి అయితే టైం పడుతుంది, కానీ ఒక 60-70 ఉన్న వాళ్ళు మాత్రం తగ్గడానికి చాలా ఈజీగా తొందరగానే అయిపోతుంది.
నేనైతే ఎట్లాంటి డైట్ ఫాలో అవ్వనబ్బా, నాకు ఏది తినాలనిపిస్తే అది తినేస్తాను. కాకపోతే మేనేజ్ చేస్తాను, వెయిట్ మేనేజ్ చేస్తాను. అండ్ ఒకవేళ నేను 60కి దగ్గరలోకి వెళ్తున్నా అని నాకు అనిపించింది అనుకో, అప్పుడు టక్కున మేనేజ్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. అది ఈ రెసిపీసే అనమాట. ఒకవేళ నేను 4-5 కేజెస్ తగ్గాలి అని నాకు అనిపించింది అనుకో, కాఫీ పౌడర్ రోజు మార్నింగ్ కంపల్సరీ ఒక 1 వీక్ తాగితే చాలు 2-3 కేజెస్ ఈజీగా తగ్గిపోతుంది. అట్లా ఒక 1 మంత్ కంపల్సరీ తాగేస్తాను. అప్పుడు 4-5 కేజెస్ తగ్గిపోతాయి కదా! అప్పుడు ఏం చేస్తాను, మేనేజ్ చేసుకుంటాను. ఎట్లా మేనేజ్ చేస్తాం? ఈ పౌడర్ తాగుతాను అనమాట. డైలీ మార్నింగ్ ఈ పౌడర్ కంపల్సరీ తాగుతాను. అండ్ సబ్జా వాటర్ తాగుతాను అనమాట. వెయిట్ మేనేజ్మెంట్‌కి ఈ 2 బాగా హెల్ప్‌ఫుల్ అవుతాయి. వెయిట్ లాస్‌కి కాఫీ పౌడర్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. సో, ఇట్లా నేను మెయింటైన్ చేసి ఉంటాననమాట. అంటే స్టార్టింగ్ కొంచెమే లావవుతున్నా కదా! కొంచెమే ఏం కాదులే అని వదిలేసామనుకో, మనకు తెలీదు. మనం ఇట్లనే ఉన్నామనుకుంటాం. కానీ చూసే వాళ్ళకి అర్థమవుతది. తెలియకుండానే మనము 70, 80కి వెళ్ళిపోతాం. అప్పుడు తగ్గడం చాలా కష్టమవుతది. టైం తీసుకుంటదనమాట. అందుకని అంత దాకా వెళ్ళకుండా మీకు కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నా అన్న టైంలోనే మేనేజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు చాలా ఈజీగా కూడా ఏవేవో కష్టంవి చేసుకోకుండా అక్కడ ఇక్కడ కోర్సెస్ అని, లేకపోతే దాంట్లో జాయిన్ అవ్వడం, దీంట్లో జాయిన్ అవ్వడం అవన్నీ అవసరం లేదు. మన కిచెనే ఒక చిన్న హాస్పిటల్. మన ఇంట్లోనే ఉంది అనుకోవాలి హాస్పిటల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అంటే షేర్ చేయండి. అండ్ మెయిన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.